ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు బలపరిచే వాక్యం రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 12వ వచనం. శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. అవునండి, దేవుడి సమయమందు తన చక్కని వాక్కు ద్వారా మనందరితో మాట్లాడుచున్న మాట. మనకి శ్రమయందు దేవుడు ఓర్పు గలవారై ఉండాలని, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండాలని దేవుడి దినం మనతో మాట్లాడుచున్నాడండి. అవునండి, శ్రమ వచ్చినప్పుడు చాలామంది కుమిలిపోతారు, అలాగే బాధపడుతూ ఉంటారు. అలాగే నాకెందుకు ఈ సమస్య వచ్చిందే అని కొంతమంది తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకుంటూ ఉంటారు. అలాగే సమస్య వచ్చినప్పుడు కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా కూడా ఉంటారు. కానీ దేవుడు మనతో మాట్లాడుచున్న మాట, శ్రమయందు ఓర్పు గలవారై ఉండాలి, ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండాలని దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి. అవునండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే హన్నా తనకున్న లోటును బట్టి, తనకెన్నో అవమానాలు, గర్భఫలం లేదని పెనిన్నా అనేక నిందలు, అనేక అవమానాలు మాటల ద్వారా గాయపరుస్తున్నప్పుడు హన్నా ఆ అవమానాలను ఓర్చుకుంది, దేవునికి ప్రార్థించింది, దేవుడు నిందను కొట్టివేశాడు. అలాగే అన్న ఎన్నో అవమానాలు, నిందల మధ్య నలిగిపోతున్న సమయంలో తనని ఇబ్బంది పెడుతున్న పెనిన్నాతో గొడవ పడకుండా మౌనంగా ఓర్చుకుంది. మనుషుల దగ్గర కాకుండా దేవుని దగ్గర తన బాధను చెప్పుకుంది. తన హృదయ వేదనంతా ఆయన సన్నిధిలో కుమ్మరించుకుంది. దేవుడు హన్నా ప్రార్థన విని తనకు బిడ్డను అనుగ్రహించి ఆమెపై ఉన్న నిందను తొలగించి ఎంతో సంతోషాన్ని ఇచ్చాడు. మనుషులు కనబడుతున్న గాయాలకు చికిత్స చేయొచ్చు, లేక చెయ్యకపోవచ్చు. కానీ దేవుడు హృదయాన్ని ఏర్పరచబడిన గాయాలను కూడా నయం చేయగలడు. మనుషులు కొన్నిసార్లు సహాయం చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ దేవుడి సహాయం చేయని సందర్భం, సహాయం చేయలేని పరిస్థితి ఎప్పుడూ ఉండదు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. కాబట్టి అన్ని విషయముల్లోనూ ఓర్పు కలిగి యేసయ్యపై ఆధారపడు. ఆయనకు నీ సమస్యను అప్పగించు, నీ బాధను ఆయనతో పంచుకో. ఊహించని విధంగా నీ జీవితంలో యేసయ్య గొప్ప కార్యం జరిగిస్తాడు. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో హన్నా వలె దేవుడు అద్భుత కార్యం చేయునుగాక. ఆమేన్. ప్రార్థన. యేసయ్య నీకే స్తుతులు స్తోత్రాలయ, పరిశుద్ధాత్మడా నీకే స్తోత్రాలయ. ఈ దినము శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడని మాతో మాట్లాడి ఉన్నావు తండ్రి. అవును తండ్రి, మా యొక్క సమస్యల బట్టి మేము ఓర్పు నశించి నాన్న తండ్రి ప్రార్థన చేయలేని స్థితిలో మేము ఉంటున్నాము తండ్రి. అటువంటి స్థితిలో కాకుండా హన్నా వలె శ్రమ వచ్చినప్పుడు ఓర్పు కలిగి నాన్న తండ్రి ప్రార్థన పట్టుదలతో నీ దేవాలయంలోకి వెళ్ళి నాన్న పట్టు వదలక నాన్న తండ్రి ప్రార్థించేవారిగా హన్నా వలె మేము కూడా నాన్న నీ అద్భుతం మేము పొందుకునేవారిగా నీ కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.